Hi everyone, ఎలా ఉన్నారు? Welcome to my channel. This is She Stories from USA నుంచి. This is my first video అన్నమాట. I don't know where to start, so I've been thinking for this video in such a long time. So I thought one of my favorite hobby is planting. So I'll start with that. I have a good collection of indoor plants and outdoor, so I have to bring everything inside because it's like getting cold here in East Coast. So if you see, like, this is the curry leaf plant, and I do have some propagations of my avocado plant. This is baby Montessori. I think Montessori. Yeah, I think I'm naming it correctly. So this is pothos, like మన మనీ ప్లాంట్ టైప్ అనమాట. ఇది కూడా మనీ ప్లాంట్. అన్ని కటింగ్స్ చేశాను ఎందుకంటే కొన్నిసార్లు పెద్దదైతే లీవ్స్ పోతున్నాయి అన్నమాట. సో ఇది వచ్చేసి స్పైడర్. బేబీస్ ఆర్ కమింగ్. ఇది కూడా రిమూవ్ చేసి ప్రొపగేట్ చేయాలి. ఇది వచ్చేసి చైనీస్ మనీ ప్లాంట్ అంటారు అన్నమాట. ఇది బాగుంటుంది ఇది కూడా. అండ్ అలోవెరా, ఐ డూ హ్యావ్ లాట్ ఆఫ్ బేబీ అలోవెరాస్ యాక్చువల్గా. సో మదర్ అలోవెరా ఎక్కడ ఉంటుంది. సో ఇది ఐ హ్యావ్ లాట్ ఆఫ్ స్నేక్ ప్లాంట్స్ ఆల్సో. దిస్ ఇస్ వన్ ఆఫ్ ఇట్. అండ్ ఐ డెంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ దిస్ కాల్డ్. ఇది కూడా చాలా బాగుంటుంది యాక్చువల్లీ. లో లైట్లో కూడా పెరుగుతుంది. బాత్రూంలో పెట్టాను కొన్ని రోజులు, తర్వాత ఇక్కడ తీసుకొచ్చాను అనమాట. దిస్ ఇస్ కూడా మనీ ప్లాంట్స్. అండ్ ఇది వచ్చేసి సంథింగ్ ఏదో ఉంటుంది, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, బట్ ఇది వచ్చేసి ట్రాపికల్ ప్లాంట్ అనమాట. అండ్ ఇఫ్ యూ సీ ఐ హ్యావ్ సమ్ గ్రో లైట్స్ హియర్ బికాజ్ ఈ వెదర్కి అనమాట గ్రో లైట్స్ ఉంటే బాగుంటాయి అని చెప్పేసి ఐ డూ హ్యావ్ సమ్ గ్రో లైట్స్. అండ్ ఇవి కూడా సో ఇట్స్ టూ మచ్ అని నేను ఇప్పుడు వేయట్లేదు యాక్చువల్లీ. ఇది కూడా గ్రో లైట్స్ అనమాట. సో యా, అండ్ టూ మచ్ లైటింగ్ ఎందుకులే అన్నట్టు ఇప్పుడే నేను వేయట్లా. ఈ చిన్న లైట్స్ సరిపోతాయి ప్రస్తుతానికి అన్నట్టు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఐ డూ హ్యావ్ సమ్ ఇక్కడ ప్రొపగేషన్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనీ ప్లాంట్. అండ్ ఇది చూడండి, అవకాడో, వన్ ఆఫ్ ది అవకాడో ఇట్ బికేమ్ దిస్ మచ్ బిగ్ అనమాట. సో యా. అండ్ ఇది చూడండి మాన్స్టర్. ఇది పెద్దదన్నమాట. సో హౌ టు పుట్ ఇట్ ఇన్ ప్రాపర్ ప్లాంటర్. కొంచెం సమ్మర్ స్టార్ట్ అయ్యాక మారుస్తాను. అండ్ దిస్ ఇస్ మై మింట్. చాలా బాగా వచ్చింది, బట్ లోపల తీసుకొచ్చాను, ఇప్పుడు కొంచెం తగ్గింది. ఇది ఏంటి, గోంగూర. సో గోంగూర వేసాను అనమాట. సీడ్స్ ఇక్కడ కొన్నవే ఇండియన్ స్టోర్లో కొన్న గోంగూరది ఒకటి పెట్టాను అనమాట. దట్ వాస్ గోయింగ్. సో వీ కెన్ కలెక్ట్ దీస్ సీడ్స్ అనమాట. కొన్ని రోజుల తర్వాత ఇంట్లో నుంచి సీడ్స్ వస్తాయి. అండ్ ఇవి లైట్స్. సో బయట పెడితే మనకి సన్లైట్స్ అదేంటి యా, సో బాగుంటాయి కూడా. ఇవి వచ్చేసి ఇది కూడా మనీ ప్లాంట్. సో ఇది చూస్తున్నాను, ఇది కట్ చేయకుండా ఇలా పెంచుదామని. ఇది కూడా నా ఫేవరెట్ ప్లాంట్, బాగుంటుంది. ఇది కూడా వచ్చేసి స్పైడర్ ప్లాంట్ అనమాట. ఇది బిగ్ ఇది స్నేక్ ప్లాంట్. ఇది మార్చాలి ప్రాపర్గా, మంచి కుండి తీసుకొచ్చి దాంట్లోకి మార్చాలి. ఇది చూస్తే చూడండి, ఐ డూ హ్యావ్ గుడ్ అమౌంట్ ఆఫ్ రోజెస్. యాక్చువల్గా 3-4 ఉన్నాయి కానీ అన్నీ పోతున్నాయి. ఇప్పుడు ఇంక సమ్మర్ అయినప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతాయి అనుకుంటా. సో ఇదంతా కార్పెట్ కాబట్టి నేను కొంచెం కేర్ఫుల్గా ఇది వేసాను అనమాట. కేర్ఫుల్గా ఉంచుతాను. ఇది చూసారు కదా పపాయ. దిస్ ఈజ్ ఆల్సో లైక్ బాగానే వస్తుంది. కొంచెం కొన్ని రోజులు అయ్యాక దాన్ని తీసుకెళ్ళి నేను దాంట్లో వేసేస్తాను, బయట వేసేస్తాను, కుండీలో కాకుండా. సో దిస్ ఈజ్ అనదర్ మాన్సెరా. ఐల్ హ్యావ్ దీస్ థింగ్స్ అనమాట. బాగుంటాయి డెకరేషన్కి అన్నట్టు. కైండ్ ఆఫ్
మష్రూమ్స్ అట్లా పెడుతుంటాను. ఇవేంటంటే ఫ్లై క్యాచర్ అనమాట, బాగుంటాయి. అమెజాన్లో తీసుకున్నాను. ఇది ఒకటి నాకు కొంచెం మంచిగా వర్క్ అయింది. హౌ టు రిమూవ్ అండ్ పుట్ న్యూ అని. యాక్చువల్గా ఇది ఫుల్ అయిపోయింది. సో దిస్ ఇస్ అనదర్ వన్. ఇట్స్ అ వెరీ బిగ్ వన్. ఐ రియల్లీ లైక్డ్ ఇట్, బట్ ఐ డోంట్ నో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇట్. ఇండియా. సో అన్ని ఇక్కడిలో తీసుకొచ్చి పెట్టాను అనమాట. ఇది కూడా గోంగూరే. అండ్ దిస్ ఈస్ ద బిగ్ మదర్ అలోవెరా ప్లాంట్. అండ్ ఇఫ్ యూ సీ, యాక్చువల్గా నేను ఏంటంటే ఐఎమ్ జస్ట్ మెయింటైనింగ్ కైండ్ ఆఫ్ హుండీ టైప్ అనమాట. ఇవేంటంటే నేను ప్లాంట్స్ సెల్ చేస్తుంటాను ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో. అవి వచ్చి దీంట్లో పెడుతుంటాను. సో దట్ నాకు ఐ కెన్ బై